నెల్లూరులోని ఒక కళ్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మేకపాటి శాంతికుమారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక ప్రసంగం చేశారు. గ్రంథాలయ చైర్మన్ పదవికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. గతంలో నరసింహం వంటి మేధావులు ఈ పదవిని నిర్వహించారని, నేటి తరం విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాల్సిన బాధ్యత కొత్త చైర్మన్ పై ఉందని ఆయన సూచించారు. ఒక గ్రంథాలయ చైర్మన్ అనేది చిన్న పదవి అయితే కాదమ్మా. దీన్ని గతంలో పెద్దలు ధనంకొల నరసింహం లాంటి పెద్దలు నిర్వహించినటువంటి పదవి. ఈరోజు గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయింది. అది పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే పిల్లలు ఒక ఫోన్లో చూసుకోవటం, మాట్లాడుకోవటం తప్ప పుస్తకాలు చదివే పరిస్థితి లేదు. గ్రంథాలయంలో ఇప్పుడు చూస్తే స్టోనస్పేటలో వెనక కొత్త బిల్డింగ్ సగం కట్టి ఆగిపోయింది. అది పూర్తి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. అదే రకంగా వీరేశలింగం పంతులు గారు చెప్పినట్టు ఒక చినిగిపోయిన సొక్కాన్న వేసుకోండి కానీ ఒక పుస్తకాన్ని కొనుక్కోండి అన్నారు. పుస్తకాలు చదవటం ముందు నేర్చుకోవాలి. పుస్తక పరిజ్ఞానం మనం కావాలి. ఇప్పుడు స్వామి వివేకానంద కానివ్వండి, ఇవందరం కూడా మనం పుస్తకాలు చదివినప్పుడు లోకజ్ఞానం తెలుస్తుంది. కానీ పుస్తకాలు చదివేవాళ్ళు ఈనాడు లేరు. కానీ లైబ్రరీకి ఒక వన్నె తెచ్చి ఆ లైబ్రరీని జిల్లాలోనే ఒక పేరు తెమ్మని సోదరి శాంతకుమారిని గారిని కోరుతున్నా. ఎందుకంటే కష్టపడి పని చేస్తే ఏదైనా కూడా మనం చేయగలం. అటువంటి శక్తి ఈత్ మీరు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఒక అవగాహన కల్పించి పుస్తకాల పట్ల ఒక శ్రద్ధ వహించేటట్టు చేయమని కోరుతూ, ఆమె రాజకీయాల్లో ఇంకా పైకి రావాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ